హాయ్. మరి ఇక్కడ ఉన్న ప్రశ్న ఒకసారి సరిచూడండి. వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. సో ఆ అంశాల్లో సరికానివి ఏమిటి అనేది మనకు గుర్తించమన్నాడు. ఇందులో చూడండమ్మా, టెక్స్టైల్ అనే పదం గ్రీకు భాషలో టెక్స్టియర్ అనే పదము నుండి వచ్చినది అన్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. టెక్స్టియర్ అనే పదం నుంచే వచ్చినది, బట్ మనకి లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినది అనేది మనం చెప్పాలి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. అహ్మదాబాద్లో మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమను 1818లో స్థాపించారు అని ఉంది. యాక్చువల్గా భారతదేశంలో మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమ 1818లో మనకి ప్రారంభిస్తారు. అహ్మదాబాద్లో నూలు వస్త్ర పరిశ్రమ 1861వ సంవత్సరంలో ప్రారంభించారు. సో ఇది కూడా మనకి రాంగ్ స్టేట్మెంట్. మరి జపాన్లో ఒసాకా ప్రాంతంలో వస్త్ర పరిశ్రమకు ఓహియో, అలెగ్నీ నదులు నీరును అందిస్తున్నాయి. సో జపాన్లో మాంచెస్టర్ ఆఫ్ జపాన్ గా పిలువబడే ఒసాకా ప్రాంతానికి యోడో అనేటటువంటి నది మనకి నీరును అందిస్తుందని చెప్పాలి. ఓహియో, అలెగ్నీ అనేటటువంటి నదులు అంటే అది ఇనుము ఉక్కు పరిశ్రమకు సంబంధించి అమెరికాలో పిట్స్బర్గ్ ప్రాంతానికి నీరును అందిస్తాయి. ఇది కూడా మనకి రాంగ్. అలాగే మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ముంబై అని ఇచ్చున్నాడు. సో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా అహ్మదాబాద్ అనే దానిని మనం పిలవాలి. ముంబైని మనం కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ కూడా రాంగ్ స్టేట్మెంట్సే. సరికానివి గుర్తించమన్నాడు కాబట్టి 1, 2, 3, 4 ఇది మనకు ఆన్సర్గా తీసుకోవాలి. మరిన్ని వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.